గూగుల్ యాడ్స్ ఉండాలండి. ఆ, నేను దాని పరంగానే మాట్లాడు. ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక రవి గారు కొన్ని మంచి వ్యాలిడ్ పాయింట్స్ లేవనెత్తారు. అదొకటి. అండ్ మన మిత్రులు అనే రవి పొట్లూరి ఆయన ఆయన కూడా చెప్పారు. అదేంటంటే సి గేమింగ్ ఇప్పుడు రెండు టైప్స్ ఉంటాయి బేసిక్ గా. ఒకటి ఏంటంటే స్కిల్ బేస్డ్, ఇంకోటి గేమ్ ఆఫ్ ఛాన్స్. ఇక్కడ మనకి ఈ డబ్బులు పెట్టి ఆడేది ఏదైతే కంప్లీట్ గ్యాంబ్లింగ్ యాప్స్ ఉన్నాయో అవి బ్యాన్ చేశారు. ఓకే, ఇప్పుడున్న లేటెస్ట్ బిల్ మీద కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఉమ్, ఒకటి ఏంటంటే కంప్లీట్ గా గ్యాంబ్లింగ్ యాప్స్, ఈ యాప్స్ అయితే కంప్లీట్ గా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేస్తారు. ఉమ్, సెకండ్ థింగ్, ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్, ఈ స్కిల్ గేమింగ్ వీటి డిఫరెన్స్ చూస్తూ రమ్మీను ఇలాంటివన్నీ అయితే అసలు డబ్బులు పెట్టి ఆడేదే లేదన్నట్టుగా బ్యాన్ చేశారు. నేను రెగ్యులేషన్స్ కొత్తవి చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఉమ్. ఓకే, ఓన్లీ రమ్మీ ఇఫ్ ఇట్స్ ఫ్రీ. ఓన్లీ మీరు ఫ్రీగా ఆడుకుందాం అనుకుంటున్నారు, ఒక ఫ్రీ డౌన్లోడ్, అందులో డబ్బులు పెట్టేది అంటే అలాంటివి అలౌ చేస్తున్నారు. దానికి కూడా లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్ గా మీరు పలానా గేమ్ ఒక యాప్ ఆడుతున్నారంటే దానికి లైసెన్స్ ఉంటేనే అది లీగల్ అయినట్టు. లేకపోతే అది అది మీరు డబ్బులు లేకపోయినా రమ్మీ ఆడినా కూడా, అందులో అసలు డబ్బులు పెట్టే ప్రస్తావన లేకపోయినా కూడా అది ఇల్లీగల్ గేమింగ్ యాప్ కిందనే వస్తుంది. సో రమ్మీ అనేది అసలు డబ్బులు ఉన్నా లేకపోయినా వాడికి లైసెన్స్ ఉండాలి ఫస్ట్. సో ఇలాంటి కొన్ని స్ట్రిక్ట్ నామ్స్ వచ్చాయి ఇప్పుడు. చాలా మటుకు ఇంత రవి గారు అన్నట్టు ఈ ఈ వాళ్ళ ఎవరైతే ప్రోత్సాహం ఉండేదో ఇన్ని రోజులు, ఈయన లక్షలు పెట్టేది, సో అవన్నీ వాటన్నిటి మీద ఇప్పుడు హెవీగానే ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ దిస్ బిల్ నౌ అండ్ దే హావ్ పాస్ దిస్ బిల్. సో ఇప్పుడు హెవీగానే ఇప్పుడు ఎఫెక్ట్ పడుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఇది చాలా మంచి పరిణామం అనుకుంటున్నాను. అంటే అంటే ఏ గేమింగ్ యాప్ అయినా సరే రావాలి అని అంటే ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి అక్కడ. ఇప్పుడు స్కిల్ బేస్డ్ గేమ్స్ 100%. అండ్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు చెస్ ఉంటుంది, క్యారమ్స్ ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి ఆన్లైన్ గేమ్స్. ఇవన్నీ స్కిల్ బేస్డ్ కింద పరిగణిస్తారు. ఎలాంటి గేమ్స్ లో నువ్వు దాంట్లో కూడా ఇప్పుడు అమౌంట్ ఆడొచ్చు, అది లిమిటెడ్ అమౌంట్. ఇందాక రవి గారు చెప్పినట్టు లిమిట్స్ పెట్టారు ఇప్పుడు 1000 ఇలాంటి చిన్నవి అంతే. రమ్మీ అయితే అసలు కంప్లీట్లీ అసలు బ్యాన్, అసలు డబ్బులు లేవు. మీరు బ్లాక్ జాక్ రమ్మీ లాంటి వాడితే అది ఫ్రీగా ఉండాలి. ఆ ఫ్రీ గేమ్ లో కూడా ఇట్ షుడ్ బి లైసెన్స్డ్ ఉంటేనే అది లీగల్ అన్నట్టు. లేకపోతే నీకు లైసెన్స్ లేకపోయినా నువ్వు అలాంటి రమ్మీ గేమ్ పెట్టి అందులో డబ్బులు పెట్టకపోయినా కూడా, డబ్బులు పెట్టే ఆప్షన్ లేకపోయినా కూడా అతని నిర్వాహకుడి మీద యాక్షన్ తీసుకుంటారు. వెన్ ఇట్స్ రమ్మీ, ఇట్స్ అన్లైసెన్స్డ్, డబ్బులు అనే కాన్సెప్ట్ లేకపోయినా కూడా. అందులో ఎలాంటివన్నీ కొత్త రూల్స్ వచ్చాయి ఇప్పుడు, బాగా చేస్తున్నారు ఇది. అండ్ ఏజ్ లిమిట్స్ కూడా పెట్టే ప్రస్తావన ఉంది ఇప్పుడు. రవి గారు చెప్పిన సార్ ఇదిగోండి, బ్యాన్ చేసినా అన్నారు. నేను ఇప్పుడుకిప్పుడు అది కూడా వస్తుంది ప్రాక్టికల్. ప్రాక్టికల్ గా 10 దాంట్లో డబ్బులు వేసి చూపించగలుగుతాను. నేను వస్తున్నా, నెక్స్ట్ పాయింట్ అదే. ఇప్పుడు థియరిటికల్ గా ఈ బిల్లు పాస్ అయింది నవీన్ గారు. ఇందాక రవి గారు అన్నట్టు థియరిటికల్ గా ఇది అయితే ఒక విధంగా మంచి ఒఫీషియల్ గా బిల్లు పాస్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇవాళే కదా పాస్ అయింది, ఇప్పుడే పాస్ అయింది లేటెస్ట్ గా. దే విల్ టేక్ సమ్ టైమ్. ఆ ఇంప్లిమెంటేషన్ అథారిటీ అదంతా సెటప్ అయ్యి ఒక మెకానిజం అంతా ఫామ్ అయిన వరకు టైం పడుతుంది. ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఈ లోపల నేను ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వము, నేను ఇదివరకు కూడా CCPA కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఇవన్నీ పెట్టాను. మన గవర్నమెంట్ కి నేను నా ప్రతిపాదనలు పెడతాం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ కానీ ఆంధ్రాకి కానీ ఏమని పెట్టానంటే, ఇక్కడ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇల్లీగల్, నేను ఇంతకు చెప్పినట్టు అలా ఇల్లీగల్ యాప్స్ అన్ని మన సిస్టమ్ లోకి మీరు ఎంత ఒఫీషియల్ గా బ్యాన్ చేసి బిల్స్ తీసుకొచ్చినా, లోక్సభ రాజ్యసభలో మీరు పాస్ చేసినా, మన ఇల్లీగల్ యాప్స్ మనకి ఇట్లా మీరు ఇందాక అడిగారు కదా నవీన్ గారు, పాపప్స్ వస్తుంటాయి కదండి దాంట్లో వెళ్తాను. అలా పాపప్స్ రూపంలో ఏదో విధంగా, ఎందుకంటే ఇవన్నీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ ఆడ హాంకాంగ్ లోనో, మలేషియాలోనో, చైనాలోనో కూర్చొని నడిపిస్తూ ఉంటాడు ఇవన్నీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైనా కానీ. వాడు అక్కడ దొరకడు. వాడు IP సర్వర్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క యాక్ట్ ఉండడం వల్ల సెంట్రల్ పరిధిలోకి అన్ని వస్తే బాగుంటుందని. అప్పుడు మరి వేరే దేశాల్లో ఉండి ఆ లొకేషన్ నుంచి పెట్టి ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు కదా, అప్పుడు ఎలా మరి? అందుకనే మనీ లాండరింగ్ అయితేనే, అందుకనే ఈడీ వచ్చింది. PML యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఇప్పుడు దర్యాప్తులు చేస్తున్నారు. ఇవన్నీ అందుకే వస్తాను. రవి గారు ఒక్క నిమిషం వస్తాను, కంక్లూడ్ చేద్దాం. మీ దగ్గర కంక్లూడ్ చేస్తాను, చెప్పండి కృష్ణకాంత్ గారు. వీళ్ళు మనీ లాండరింగ్ కి కూడా దొరకకుండా ఎంత ఎంత ఈజీగా ఆపరేటర్ చేశారంటే, ఆష్మా ఫ్యాబ్రిక్స్ అని పెడతారండి. ఆ ఫ్యాబ్రిక్స్ లో అయ్యే ట్రాన్సాక్షన్స్ ని ఎవడు చూస్తాడు? ఒక ఏంది ఇప్పుడు కొత్తగా ఇంకోటి, ఎవరన్నా వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ వాళ్ళు చెప్పినట్టు ఓపెన్ చేస్తే అకౌంట్ రెంట్లకి ఇస్తారు. అకౌంట్ లో రెంట్లకి ఇస్తారు అన్నమాట. ఇప్పుడు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు వండుకున్నోనికి ఒకటే